స్టూడెంట్స్ ఈ రోజు మనం SIPC ఎగ్జామ్ మన ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జరగబోయే ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సిలబస్లో చాలా చేంజెస్ అనేది జరిగాయి. మనం చూసుకుంటే జెండర్ స్టడీస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ ఇలాంటి టాపిక్స్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి. మీరు జెండర్ స్టడీస్లో చూస్తే మన ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్స్ లైక్ కోర్ సబ్జెక్ట్స్ పాలిటీ కానీ, హిస్టరీ, ఎకనామీ, లేకపోతే కరెంట్ అఫైర్స్ ఇలాంటివి మనం చాలా ఇన్ డీటెయిల్గా డెప్త్గా వెళ్ళాలి. దీనికోసం మనం ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా అనాలిసిస్ అనేది చేయాలి. మళ్ళీ మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేస్తే అర్థమెటిక్లో మనకి ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉండాలి. అందులో మనకి పర్సంటేజెస్ కానీ, యావరేజెస్, లేకపోతే క్యాల్కులేషన్స్, స్పీడ్ మ్యాథ్స్ ఇలాంటి టాపిక్స్ అనేది మనం తరోగా ఉంటే మన ఎగ్జామ్లో చాలా ఈజీగా స్కోర్ చేయగలుగుతాము. మనకి ఇంకా చూస్తే మ్యాథ్స్లో సర్ట్స్ అండ్ ఇండిసెస్, పర్సంటేజెస్, ఫ్యాక్టరైజేషన్, లేకపోతే కొన్ని స్కూల్ టాపిక్స్ కూడా డెసిమల్స్, లేకపోతే LCM, ఫ్రాక్షన్స్ ఇలాంటి తరోగా రిపీట్ అవుతూ ఉన్నాయి. మీరు చూస్తే చాలామంది రీజనింగ్లో ప్రాక్టీస్ లేకుండా అర్థమెటిక్ ప్రాక్టీస్ ఉన్నా కూడా రీజనింగ్లో తక్కువ మార్క్స్ అనేది తెస్తున్నారు. సో దాంట్లో మీరు ఏం చేస్తారంటే రీజనింగ్కి ఒక టైం టేబుల్ పెట్టుకొని మీరు క్లాక్స్ కానీ, క్యాలెండర్స్ కానీ, డైస్ కానీ, కౌంటింగ్ ఫిగర్స్ కానీ, లేకపోతే పజిల్స్, లేకపోతే సీటింగ్ అండ్ అరేంజ్మెంట్, లీనియర్ సీటింగ్, సర్క్యులర్ సీటింగ్ ఇలాంటి టాపిక్స్ మీద మీరు పూర్తిగా మాక్ టెస్ట్లు అనేది విడతలవాడిగా ప్రిపేర్ అవుతే మనకి ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ రీసెంట్గా ఏపీలో జరిగిన ఈవెంట్స్లో తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్స్ ఎగ్జామినేషన్కి మనం స్ట్రిక్ట్గా ఒక టైం టేబుల్ అనేది పాటించాలి. సిలబస్లో ఉన్న టాపిక్స్ని మనం డీకోడ్ చేసుకొని సో డైలీ ఏ టాపిక్ ఎన్ని అవర్స్ చదవాలి, నేను ఏ టాపిక్లో వీక్ ఉన్నాను అనేది మనము పీరియాడిక్గా టెస్ట్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే టెస్ట్ సిరీస్ అనేది చాలా కీలకంగా మారుతుంది. మీరు ఎంత చదివినా, ఎంత ప్రాక్టీస్ చేసినా టెస్ట్ సిరీస్లో మీ స్కోర్ అనేది మీ యొక్క జాబ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక మెంటర్, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఇలాంటి సపోర్ట్లు అనేది తీసుకున్న వాళ్ళు చాలా స్కోర్ చేస్తారు, ప్లస్ వాళ్ళకు జాబ్ అనేది గ్యారంటీగా ఉంది. మీరు చూస్తే ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో పోలీస్ అభ్యర్థులు చాలామందికి ఫిజికల్ టెస్ట్ కోసం ఎగ్జామ్కి చాలా దగ్గరున్న టైంలో ప్రాక్టీస్ చేయడం కానీ, గ్రౌండ్ వెళ్ళడం ఇలాంటి చేస్తున్నారు. సో నేను ఎవరికైనా చెప్పే సజెషన్ ఏంటిదంటే మనం ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అయినప్పుడు ఎవ్రీడే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఫిట్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఒకవేళ సబ్జెక్ట్ పరంగా మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసినా ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఫిట్నెస్ టెస్ట్లో మనం తొందరగా ఎలిమినేట్ అయిపోతున్నాం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఎక్కడైతే టాపిక్స్ డౌట్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఒక టీచర్ని కానీ, ఒక మెంటర్ కానీ పెట్టుకొని వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ర్యాంక్ అనేది కొడతారు. ప్లస్ మన ఏపీ SI అండ్ TSPCSIలో మనకి ఎట్లుందంటే ప్యాటర్న్ సేమ్ ఉన్నా కూడా వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని టాపిక్స్ మీరు చూస్తే డైస్ కానీ, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, లేకపోతే ఇంకా కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ కూడా యాడ్ అవుతున్నాయి. మీరు చూసుకుంటే మనకు స్పీడ్ మ్యాథ్స్, లేకపోతే అప్రాక్సిమేషన్స్, లేకపోతే ప్యూర్గా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి చాలా కీలకం అవుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మీరేం నిరాశ చెందకుండా మీరు బేసిక్స్ నుంచి మీరు నేర్చుకుంటే SIPC ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ మీకున్న మ్యాథ్స్ నాలెడ్జ్ అనేది ఎంత ఉందనేది మీరు చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్లో ఒక బేసిక్స్ రాకపోతే ఈ అర్థమెటిక్ రీజనింగ్ కానీ, లేకపోతే క్యాల్కులేషన్స్ కానీ రావు. సో మీరు తరోగా బేసిక్స్ నుంచి స్ట్రాంగ్గా ఉండి ప్లస్ ఇక్కడ ఉన్న ఫార్ములాస్ కానీ, లేకపోతే కాన్సెప్ట్స్ కానీ ఒక టైం టేబుల్ వేసుకొని రివైజ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకొని మనం అప్డేట్ ఉంటే మనకు రిజల్ట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇంకా ఈ నోటిఫికేషన్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎప్పటిలా కాకుండా చాలా ఎక్కువ పోస్టులు అనేది మనకు యాడ్ అయ్యాయి. దాంతో ఏంటంటే అభ్యర్థులు కూడా చాలా పెరిగి కాంపిటీషన్ కూడా విపరీతంగా ఉండే అవకాశము మనకి ఉంది. సో మీరు ఈ కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకొని ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు గ్రౌండ్ కూడా ఎర్లీగా అంటే ఎగ్జామ్ కోసం ఆగకుండా ఎర్లీగా మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ ఒక కోచ్ని పెట్టేసుకోండి. ఫిజికల్ టెస్ట్లో కూడా మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈవెంట్స్ అనేది సెలెక్ట్ అయిపోతారు. అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కానీ, లేకపోతే ఏదైనా ఫాలో అయినా కానీ మన రెగ్యులర్గా మన టెస్టులు రాస్తూ మనం ఫీడ్బ్యాక్ తీసుకొని ప్లస్ అక్కడ నేను ఏ టాపిక్లో వీక్ ఉన్నా, ఏ టాపిక్లో నాకు ఈజీగా ఉంది అనేది మనం ఒక బుక్లో రాసేసుకొని దానికి ప్రత్యేకంగా టైము ప్రాక్టీస్లో మనకు కేటాయిస్తే మనకి SIPC జాబ్ అనేది చాలా సునాయాసంగా సాధించవచ్చు. మీరు చూసుకుంటే ఇక్కడ సాధించిన వాళ్ళందరూ ఒక కఠోరమైన దీక్షతో, పట్టుదలతో ఒక టైం టేబుల్ వేసుకొని ఒక పీరియడ్ ఆఫ్ టైంని చాలా కేటాయించి టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు కొట్టిన వాళ్ళే ఉన్నారు. సో మీరు ఎవరైనా సరే మనకి ఈ కాలంలో టైం వేస్ట్ అనేది చాలా చేస్తున్నారు సోషల్ మీడియా కానీ, లేకపోతే వేరే ఏమైనా చూసి. సో మీరు అభ్యర్థులు సీరియస్గా ఉన్న అభ్యర్థులు ఏంటంటే నాకు మనవి సోషల్ మీడియా నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండండి.
సిలబస్ మీద ఎగ్జామ్ మీద కఠోరమైన దీక్ష పట్టుదల చేసి మీరు సిలబస్ అన్ని డీకోడ్ చేసేసి ప్రతి టెస్టులు రాసేసి సో మొత్తం చదివితే మీకు ఖచ్చితంగా ఎస్ఐపిసి జాబ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ గైస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.